శ్రీం ఐం భం శ్రీం హంసః. ఓం శ్రీచక్రత్రిపురాయై నమః. ఓం శ్రీ ఆమ్నాయ దేవతాభ్యో నమః. ఓం శ్రీ నిత్యక్లిన్నా మహాదేవ్యై నమః. దివ్యాత్మ స్వరూపులారా, శ్రీచక్రములో కొలువై ఉన్నటువంటి ఆమ్నాయ దేవతల గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. ఇప్పటిదాకా పూర్వామ్నాయ దేవత అంటే ఎవరు, ఆమె యొక్క తత్వం ఏమిటిదో, ఆమె యొక్క మూల బీజాక్షరం ఏమిటిదో చక్కగా మీరు తెలుసుకున్నారు. హశ్రీం సహ్రీం హ్రీం సకల హ్రీం శ్రీం కురు హ్రీం నిత్యే స్వాహ అన్నటువంటి ఉన్మని భైరవి పూర్వామ్నాయ దేవత యొక్క మంత్రాన్ని సొంతం చేసుకున్నారు. ఇక దక్షిణామ్నాయ దేవత అయినటువంటి నిత్యక్లిన్నా భైరవి గురించి మీరు క్రిందటి క్లాసులో శ్రవణం చేశారు. ఆమె యొక్క స్వరూపం ఏమిటిదో, వైభవం ఏమిటిదో కూడా తెలుసుకున్నారు. మరి దక్షిణామ్నాయ దేవత అయినటువంటి నిత్యక్లిన్నా భైరవి యొక్క మూల మంత్రం ఏమిటిదో కూడా తెలుసుకోవాలి. ఉన్మని భైరవి అన్నప్పుడు ఆమె త్రిపుర భైరవి అని తెలుసుకున్నారు. దక్షిణామ్నాయ దేవత అయినటువంటి నిత్యక్లిన్నా భైరవి అన్నప్పుడు ఆమె ఎవరో కాదు, బాలా త్రిపుర సుందరి అని తెలుసుకున్నారు. సాహేతుకంగా బీజాక్షరాల ప్రామాణికంగా నిత్యక్లిన్నా అంటే ఏమిటో తెలుసుకున్నారు. నిత్యక్లిన్నా దేవి యొక్క మూల మంత్రాన్ని జపం చేస్తే మరి ఎలాంటి ఫలం కలుగుతుందండి అంటే భోగాలు. ఎంతటి భోగాలు అంటే నువ్వు అనుభవించలేని భోగాలు, నువ్వు ఊహించని భోగాలు, నీవు కనివిని ఎరుగని భోగాలు అనుభవిస్తావు. అంటే బాలా త్రిపుర సుందరి మీకు 3 ఫలాలను ఇస్తుంది. చూడండి, హ్రీం అన్నప్పుడు ఒక ఫలం నీకు వస్తుంది, హ్రీం అన్నప్పుడు ఒక ఫలం వస్తుంది. అదే నువ్వు బాలా మంత్రం కనుక చేసావనుకో 3 ఫలాలు ఏకకాలములో సంప్రాప్తం అవుతాయి. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు కాదు, ఒక దెబ్బకు 3 ఫలములు కలుగుతాయి. ఐం క్లీం సౌహ్, ఇగో ఈ 3 బీజాక్షరములు బాలా త్రిపుర సుందరి ప్రధాన బీజాక్షరములు. నిత్యక్లిన్నా దేవత ఎవరండి అంటే షీ ఈజ్ నథింగ్ బట్ బాలా త్రిపుర సుందరి అని మీకు ఇట్లే తెలిసిపోతుంది. దేన్ని బట్టి? బీజాక్షరములను బట్టి. ఇక ఆమె యొక్క మూల మంత్రాన్ని మీరు శ్రవణం చేయాలి, ఉపదేశం పొందాలి, సిద్ధగురు ముఖార విందంగా తీసుకోవాలి, జపము చేయాలి. అలా చేస్తే మీకు 3 ఫలాలు కలుగుతాయి. ఇది పెద్దవాళ్లే కాదు, చిన్నవాళ్ళు, చిన్న పిల్లలు, మధ్య వయస్కులు, వయోవృద్ధులు ఎవరైనా సరే ఇవన్నీ అనుభవించాలి అంటే ఈ మంత్రాన్ని చేసుకోవాలి. ఇప్పుడు మనము 14 అక్షరాలతో కూడినటువంటి నిత్యక్లిన్నా భైరవి మంత్రాన్ని మీకు ఇస్తున్నాను.
ఎవరు కూడా మంత్రాన్ని రిపీట్ చేయకండి. చెప్పేటప్పుడు శ్రవణము చేయాలి. అందరూ నమస్కార ముద్రలో ఉండండి. ఇండియాలో ఉండేవాళ్ళు 3 అగరత్తులు వెలిగించండి. నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఓం ఐం శివశక్తి సాయి భైరవ సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం అత జ్ఞానార్ణవతంత్రశాస్త్ర ప్రబోధిత నిత్యక్లిన్నా భైరవీ చతుర్దశాక్షరీ మంత్రోపదేశం. ఐం క్లిన్నే క్లీం మదద్రవే కులే హస్రౌం స్వాహా. ఐం క్లిన్నే క్లీం మదద్రవే కులే హస్రౌం స్వాహా. ఐం క్లిన్నే క్లీం మదద్రవే కులే హస్రౌం స్వాహా. చక్కగా నిత్యక్లిన్న భైరవి మంత్రోపదేశం అయింది. ఇప్పుడు నేను చెబుతాను. నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పండి. ఐం క్లిన్నే క్లీం మదద్రవే కులే హస్రౌం స్వాహా. ఐం క్లిన్నే క్లీం మదద్రవే కులే హస్రౌం స్వాహా. ఐం క్లిన్నే క్లీం మదద్రవే కులే హస్రౌం స్వాహా. చక్కగా మంత్రోపదేశం అయింది. ఈ మంత్రము మీకు కార్డులో వేస్తారు. తప్పులు లేకుండా చూసుకోండి. ఈ మంత్రాన్ని చేయడం వలన మీకు విద్య, విస్తృతమైనటువంటి ఊహించినటువంటి భోగాలు, ఐశ్వర్యము, సౌభాగ్యము ఇవన్నీ కలుగుతాయి. వెరీ పవర్ఫుల్ మంత్రం ఇది. దక్షిణాంనాయ దేవత. మరి ఈ మంత్రాన్ని జపించే ముందర తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ మార్మిక జ్ఞానం ఏమిటో చెబుతాను. శ్రద్ధగా మీరు వినండి. ఐంతో స్టార్ట్ అయింది. చూడండి, తంత్రశాస్త్రములో ఓంకారం కంటే కూడా ఐంకారం, హ్రీంకారం ఇవి ప్రబలంగా ఉంటాయి. చూడండి, ఉప్పు, కారం దేని ధర్మం దాందే. ఓం అన్నప్పుడు
కలిగే ఫలాలు, ఆ దైవ స్వరూపము వేరుగా ఉంటుంది. నువ్వు ఐం అన్నా, క్లీం అన్నా, హ్రీం అన్నా అమ్మ వచ్చి కూర్చుంటుంది. అందుకని చాలామంది ఏం చేస్తుంటారంటే ఓంకారం జోడిస్తూ ఉంటారు. అట్లా జోడించకూడదు. కాఫీ తాగేటప్పుడు ఏం కలపాలి? షుగర్ కలపాలి. కారం కలిపితే ఏమవుతుంది? ఆ కాఫీ మనం తాగలేం. చూసారా? మంత్ర ప్రభావం కూడా అట్లే ఉంటుంది. ఎక్కడ ఓంకారం చెప్పాలో అక్కడే చెప్పాలి. ఎందుకంటే తంత్ర మంత్ర అనుష్ఠానం వేరు, మామూలుగా వైదిక అనుష్ఠానం వేరు. ఐం క్లిన్నే, క్లిన్నే. ఐం అంటే మీకు తెలుసు ఏమిటిది? విద్య బీజాక్షరం. అంటే ప్రధానంగా నీకు విద్య సంప్రాప్తం అవుతుంది. అంటే సరస్వతి కటాక్షం నీకు పూర్ణంగా కలుగుతుంది. ఐం అంటే విద్య, పాండిత్యము, విద్వత్తు, ఇవన్నీ నీకు సంప్రాప్తం అవుతాయి. ఐం క్లిన్నే. ఈ నిత్య క్లిన్నా భైరవి ఎలాంటిదంటే ఐం క్లిన్నే. క్లిన్నే అంటే ఏమిటిదంటే తడిసినట్టి, పూరించబడినట్టి, మయమైనటువంటి అని అర్థం. అతను శివభక్తి మయంగా ఉన్నాడండి, ఆయన తపోమయంగా ఉన్నారండి అంటూ ఉంటారు. వాట్ ఈస్ దట్ మీనింగ్? కంప్లీట్లీ ఆ యొక్క ఫీల్డ్లో ఆయన నిమగ్నమై ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఐం క్లిన్నే అంటే విద్యాతత్వముతో తడిసినట్టి బాలా త్రిపుర సుందరిని పట్టుకుంటే చాలు, ఇంక అమ్మ వాళ్ళ మీద జ్ఞాన వర్షాన్ని కురిపిస్తుంది. ఎవడైనా విద్య నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఎక్కడ ప్రారంభం చేయాలి? బాలా దగ్గరనే ప్రారంభం చేయాలి. అందుకే త్రిపుర విద్యలో, శ్రీ విద్యలో తొలి విద్య దేవత ఎవరు అని అంటే బాల. వితౌట్ బాల మొదటి స్టెప్ ఎక్కకుండగా రెండవ స్టెప్ ఎలా ఎక్కుతావు? 10వ క్లాస్ చదివితేనే ఇంటర్మీడియట్ చదువుతావు. ఈ రకంగా ఐం క్లిన్నే అంటే విద్యాతత్వముతో తడిసినటువంటి, పూరించబడినటువంటి, ఆచ్ఛాదించబడినటువంటి, మయమైనటువంటి. క్లీం. క్లీం అంటే ఏమిటిది అంటే కామము. శరకామాఖ్య, కామాఖ్య బీజాక్షరం ఏమిటిది? క్లీం. కామము అంటే ఎంతసేపు స్త్రీ పురుషుల సంభోగం కాదు. నీకు ఏ కోరిక కలిగినా అది క్లీం ప్రభావమే. నాకు మంచిగా భోజనం చేయాలని ఉందండి, నాకు మంచిగా నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తినాలని ఉందండి, ఇదిగో ఇదంతా కామమే. అంటే శివుడిని తప్ప నువ్వు ఎవరిని కోరుకున్నా అంత కామమే. ఐ వాంట్ కూల్ వాటర్ అంటారు. ఏంటది? కామం. నీకు వాటర్ కావాలంతే. వై ఆర్ యు ఆస్కింగ్ కూల్ వాటర్? ఆ కూలింగ్ అన్నదే భోగం. నాకు స్పైసీగా ఉండాలండి అంటూ ఉంటాం. ఇగో ఆ స్పైసీగా ఉండడమే భోగం. నీకు తినడానికి అన్నం కావాలి, ఎందుకు కారంగా తింటున్నావు? ఎందుకు ఉప్పు వేసుకొని తింటున్నావు అంటే అదంతా భోగమే. కారమైన భోగమే, ఉప్పు అయినా భోగమే, స్వీట్ అయినా భోగమే. ఏమండి వేడిగా వేయండి అంటూ ఉంటాం. చూసారా? నీకు ఆహారం కావాలి, ఎందుకు వేడిదనం? నాకు వేడిగా పెట్టండి అన్నావంటే దట్స్ ఆల్సో భోగం. కాబట్టి ఐం క్లిన్నే, క్లీం అన్నప్పుడు కామపూరితం. చూసారా? విద్యాపూరితం, కామపూరితం.
క్లీం మదద్రవే, మదము, ద్రవే, ద్రవ అంటే ఏమిటిది? రసము అని అర్థం. అంటే కామరసము. నాకు ఈ అమెరికాలో ఒక మంచి బిజినెస్ చేయాలని ఉందండి. ఐ వాంట్ డెవలప్ ఏ బిగ్ ఇండస్ట్రీ హియర్ అని ఎవరైనా అన్నారనుకోండి, అది కామరసము. మరి ఎలాంటి రసం అది? మదించిన రసం. చూశారా? కామం కూడా ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది: సాత్వికము, రాజసికము, తామసికము. అమ్మ ముందర ఇవన్నీ పనికిరావు. ఎందుకు? మానవ పరిధిలో ఉంటాయి. కానీ అమ్మ ప్రసాదించేటువంటి, అమ్మ స్వరూపమైనటువంటి కామాన్ని ఎవడు ఊహించలేడు, ఎవడు అర్థం కూడా చేసుకోలేడు. చూశారా? కాబట్టి మదించినటువంటి కామరసముతో కూడినటువంటి దేవి. చూశారా బాబు? వాడు వేద మంత్రాలలో మదించాడండి అంటుంటారు చూడండి. అంటే ఏమిటది? అందులో పట్టు సాధించాడు, అందులో నైపుణ్యం సాధించాడు, అందులో శక్తి సాధించాడు అని అర్థం. కాబట్టి క్లీం మదద్రవే అన్నప్పుడు కామము చేత పూరించబడినటువంటి స్వరూపిణి. చూశారా బాబు? నీకు విద్య కావాలంటే విద్య వస్తుంది, కామం కావాలంటే కామం ఇస్తుంది. అమ్మ అంటేనే అంతే. ఇంకా అందుకే తల్లిదండ్రుల్లో బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరిని ఇష్టపడతారు? తల్లినే ఇష్టపడతారు. ఎక్కడో ఉంటారు ఒక 2% విచిత్రంగా తల్లిని ఇష్టపడే వాళ్ళు. మీరు ఏ మనిషిని కదిలించినా, ఏమి చెప్పాలనుకున్నా, అమ్మా నాకు ఇది కావాలమ్మా, నువ్వు చెప్పమ్మా అని తల్లిని అడుగుతారే కానీ డైరెక్ట్గా తండ్రిని అడగరు. ఎందుకంటే తండ్రి శివుడు. ఆ యొక్క తల్లి చూశారా బాబు, దయతో ఆమె మదించి ఉంటుంది. ఇక్కడ మీరు కామము అన్నప్పుడు ఎంతసేపు సంభోగం అని అర్థం చేసుకోకూడదు. సంభోగం కూడా ఉంది. ఇక ఏ విషయం తీసుకున్నా, ఏ కోరిక తీసుకున్నా అమ్మ మదించి ఉంటుంది. అటువంటి కోరికలు కూడా నీకు ప్రసాదిస్తుంది. ఐం క్లిన్నే క్లీం మదద్రవే కులే. చూసారా? కులే అంటే ఏమిటిది? కులా. ఇది చతుర్థి విభక్తిలో ఉంది ఈ మంత్రం అంతా కూడా. ఐం క్లిన్నే, క్లిన్నా అంటే స్త్రీలింగం, క్లిన్నే అంటే చతుర్థి విభక్తి. క్లీం మదద్రవే, మదద్రవా, ద్రవ పుంలింగము, ద్రవ స్త్రీలింగం. అది చతుర్థిలో మదద్రవే అవుతుంది. కులే. చూసారా? కుల అంటే స్త్రీలింగం, కులే అంటే చతుర్థిలో శబ్దం అలా అవుతుంది. మరి కులి అంటే ఏమిటిదండి అంటే కులేశ్వరి, అది తంత్రేశ్వరి. కపాల కుల దీపిక, కపాల కుల దీపిక. ఈ రకంగా కులేశ్వరి అంటే తంత్ర పరివారానికి అధిష్టాన దేవత, పరదేవత శ్రీచక్రేశ్వరి. చూసారా? చక్రేశ్వరి, కులేశ్వరి. శ్రీచక్రం అంటే చిన్న విషయం కాదు. శ్రీచక్ర ఆరాధన అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎటువంటి దేవతలు మీరు ఆరాధిస్తున్నారు అని. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇక హస్రౌం చూడండి. ఐం వచ్చింది, క్లీం వచ్చింది, సౌహ్ రావాలి బాలమంత్రంలో.
ఇక్కడ వస్తుంది మీకు హస్రౌం. హస్రౌం చూసారా? సౌహ్, సౌం. మరి సౌహ్ అంటే ఏమిటిది? సౌభాగ్యం, ఐశ్వర్యం, సంపదలు, భూములు, బంగారు, వాహనాలు, కీర్తి, పదవి, ఇదంతా సౌభాగ్యమే. ఇవన్నీ ఇస్తుందమ్మ. హస్రౌం అన్నకు మీకు ఈ యొక్క శబ్దం ఎక్కడొచ్చింది? మీకు త్రిపుర భైరవి మూలమంత్రములో వస్తుంది. హస్రౌం సకల హ్రీం హ్రస్రౌం ఐం క్లీం సౌం. చూసారా? సౌం. ఈ రకంగా కేవలము సౌభాగ్యముతోనే కాదు, హస్రౌం అంటే హకారము అంటే శివుడు, అంటే శివానుగ్రహముతో కూడినటువంటి నీకు అమ్మ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శివానుగ్రహం అంటే ఏముంటుంది? పరమశాంతి, పరమానందం, రాగద్వేషాలకు అతీతంగా ఉండడం, హరిషడ్వర్గాలకు అతీతంగా ఉండడం. చూశారా? హస్రౌం అన్నప్పుడు మీకు సౌభాగ్యం కలుగుతుంది, శివునితో సమేతమైన సౌభాగ్యం కలుగుతుంది. స్వాహ. ఇందులో మీకు స్వాహాకారం వచ్చింది. ఎప్పుడు కూడా అమ్మవారికి నమః అనే సంబోధన కంటే కూడా స్వాహ అనే సంబోధనతో కనుక నువ్వు కర్మ చేసినావు అనుకో, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, మీరంతా శ్రీచక్రాన్ని కుంకుమతో ఆరాధిస్తూ ఉన్నారు. ఓం మహాత్రిపుర సుందరియై నమః అని వేశారు. ఓం శ్రీ మహాత్రిపుర సుందరియై స్వాహ. ఇది పవర్ఫుల్. మరి ఎందుకు చెప్పలేదు స్వామి అంటే, ముందు నమఃతో స్టార్ట్ చేయాలి. ఏదైనా పరిగెత్తకూడదు. ఫస్ట్ పఠనం మీకు నమః ఇచ్చా నేను. ఎందుకు అంటే, ఫస్ట్ నమఃతో, నమస్కారంతో చేయాలి. నమస్కారం అయిన తర్వాత స్వాహాకారం. మనం రాగానే ఏం చేస్తాం? నమస్కారం గురువుగారు అంటాం. స్వాహా గురువుగారు అంటామా? ఫస్ట్ నమస్కారము అంటాం. ఫస్ట్ రాగానే నమస్కారం చేసి పండ్లు ఇస్తాం. అంతేగాని స్వాహ తినండి అని ముందు పెడతామా? అట్లనం. కాబట్టి నమస్కారంతోనే ముందు చేయాలి. సెకండ్ పఠనం వచ్చినప్పుడు ఇంకా మీరు స్వాహాకారంతో చేయాలి. ఓం క్రీంకార్యై స్వాహ. అంతే. ఇప్పుడు మీరు మంత్రం చేస్తున్నారు. మీకు మంత్రం అంతా కూడా నేను నమఃనే ఇచ్చాను. నమఃమనే చేయండి. కొంతకాలం అయిన తర్వాత ఈ నమః తప్పుకొని స్వాహ వచ్చి కూర్చుంటుంది. ఇంకా ఈ రకంగా మీరు 14 అక్షరాలతో కూడినటువంటి నిత్యక్లిన్నా భైరవి యొక్క మంత్రాన్ని శ్రవణం చేశారు, సొంతం చేసుకున్నారు. ఇక ఈ మంత్రాన్ని మీరు చక్కగా జపము చేయండి. ఎవరైతే 27 విగ్రహాల దాతలుగా పేర్లు ఇచ్చారో వాళ్ళంతా కూడా మీరు జపం చేయమని చెప్పాను నేను. యు షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం. మీరు జపం ఎంత చేస్తారో మీకు అంత ఫలం వస్తుంది. మీ యొక్క ప్రతిష్ట కూడా అంత దిగ్విజయంగా ఉంటుంది. ఓం ఉన్మనీ భైరవై నమః. ఇది సాధారణ మంత్రం. హస్రీం సహ్రీం హ్రీం సకల హ్రీం శ్రీం కురు హ్రీం నిత్యే స్వాహ. ఐం క్లిన్నే క్లీం అదద్రవే కులే హస్రౌం స్వాహ. మంత్రం చేస్తూ ఉండాలి. చెప్పాను కదా మీకు, ఏ విద్య అయినా సరే ఫస్ట్ మీరు ప్రవేశం చేయాలి, తెలుసుకోవాలి. మళ్ళీ మీకు ఆమ్నాయ దేవతల్లో చెప్పాం కదా, 6 మంది దేవతలు ఉన్నారు. జ్ఞానార్ణం పంచ ఆమ్నాయ దేవతల గురించి చెప్పడం జరిగింది.
ఈ షట్ ఆమ్నాయ దేవతల మంత్రాలని తెలుసుకోవాలి. నీకు ఏ ఫలము కావాలో, ఏది అవసరం ఉందో ఆ మంత్రాన్ని తర్వాత గట్టిగా పట్టుకోవాలి. చూశారా, మనము దశమహావిద్యా దేవతల మంత్రాలు చేసాం. చివరికి మరి ఏ మంత్రం నన్ను పట్టుకుంది? నేను కూడా మీకు చెప్పాను, నేను కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఓసారి కాళీ వస్తుంది, ఓసారి బాలా వస్తుంది, ఓసారి భైరవి వస్తుంది, మధ్యలో మహాత్రిపుర సుందరి వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఏం జరిగింది? పట్టేసుకుంది అమ్మ, బాలా పట్టేసుకుంది. నువ్వు నా అంశతో పుట్టావు అని చెప్పి అమ్మ పట్టుకున్నది. చూసారా, అమ్మ పట్టుకోవడానికి కూడా టైం ఉంది అక్కడ. నీకు వెంటనే ఏది రాదు, నువ్వు నడుస్తూ ఉంటేనే గమ్యాన్ని చేరుకుంటావు. నడవకుండా కూర్చొని ఇంకేడుంది అని 12 సార్లు అడిగితే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఈ రకంగా మీరు మంత్రాన్ని సొంతం చేసుకున్నారు. చక్కగా మీరు ఇంకా జపము చేయండి. నిత్యక్లిన్న అన్నటువంటి శబ్దం మీరు విన్నప్పుడు మనకు సింహాసన మహాదేవి అంటే 4 దిక్కులలో 4 సింహాసనాలను అధిష్ఠించినటువంటి మహాదేవి అన్నటువంటి ఒక దేవతా సమూహం కూడా ఉంది. పూర్వ సింహాసనేశ్వరి, దక్షిణ సింహాసనేశ్వరి, పశ్చిమ సింహాసనేశ్వరి, ఉత్తర సింహాసనేశ్వరి అని ఉంది. మీకు నిత్యక్లిన్న అన్నటువంటి నామము మీకు ఈ యొక్క సింహాసన ఈశ్వరి అనేటువంటి దేవతా నామాల్లో కూడా వస్తుంది. పూర్వ సింహాసనేశ్వరి, పూర్వ సింహాసన అధిష్టాత్రి ఎవరు అని అంటే నిత్యక్లిన్న మహాదేవి. చూశారా, ఒకవైపు ఆమ్నాయ దేవతలో ఉంది, మరొక వైపు సింహాసనేశ్వరిగా ఉంది. మరి పూర్వ సింహాసనేశ్వరి మంత్రం కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఈ శుభనామం కూడా వేరుగా ఉంటుంది. మరి ఏమిటిది? ఓం నిత్యక్లిన్నే మదద్రవే క్లీం హ్రౌం. చూశారా బాబు, ఇది మంత్రం. ఈ మంత్రం ఇక్కడ మీకు ఉపదేశంగా అవసరం లేదు, జస్ట్ మీకు ప్రస్తావన చేస్తున్నాను అంతే. ఈ రకంగా మీరు నిత్యక్లిన్న మహాదేవి గురించి చక్కగా తెలుసుకున్నారు. క్లిన్న అన్నటువంటి శబ్దము ఎంత పవర్ఫుల్ శబ్దము అంటే, క్లిన్నే క్లిన్న అన్నప్పుడు కకారం నకారం, క్లిన్నే అన్నప్పుడు ఏకారం. ఈ రకంగా మీకు కకారము నకారము. కకారం అంటే ఏమిటంటే కామ సంజ్ఞ అంటారు. నకారము అంటే క్రూర సంజ్ఞ అంటారు. నాకు ఏదైనా ఇష్టం లేకపోతే నో అంటాను. చూసారా, నకారం. హిందీలో కూడా నక్కో అంటుంటారు. చూసారా బాబు, నో నక్కో. ఇట్లా ఏమిటిది అంటే క్రూర సంజ్ఞ అంటారు దీన్ని. అంటే నిత్యక్లిన్న భైరవి మూలమంత్రములోన మీకు క్లిన్నే అన్నప్పుడు ఇగో కామపూరితమైనటువంటిది, శాసించేటువంటిది. అమ్మ శాసిస్తుంది అంతే. ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ బిల్డింగ్ యూ హ్యావ్ టు పే దిస్ అమౌంట్. చూసారా, శాసనం అది. లేదండి మేము ఒక 1 కోటి రూపాయలు తగ్గిస్తామండి అంటే నో అంటాం. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, చెబుతాను. ఆత్మస్వరూపులారా, మీరంతా కూడా చక్కగా 40 రోజుల శ్రీచక్ర ఆరాధన మీ జీవితంలో తొలిసారిగా అనుష్ఠానం చేస్తూ ఉన్నారు.
శ్రీచక్రేశ్వరి అనుగ్రహం వలన, కటాక్షం వలన మనమంతా చక్కగా ఉపాసన చేస్తున్నాము. నవంబరు 20 తారీఖు నాడు శుభారంభం చేశాం. సాయంత్రము మీకు ముహూర్తం కూడా నేను పెట్టాను. ఆ ముహూర్తం ప్రకారమే మీరు చేస్తూ వస్తూ ఉన్నారు. చక్కగా శ్రీచక్ర ఉపాసనం, కుంకుమార్చనం, నివేదనం, ధ్యానం, అర్చనం ఇవన్నీ చక్కగా చేస్తున్నారు. మరి నేను రచించినటువంటి శ్రీచక్రేశ్వరి సహస్రనామ స్తోత్రములో 3 శ్లోకాలతో ప్రతిరోజు చేయండి అన్నాను. 3 శ్లోకాలు చేయాలి. 25 నామాలతో చేయండి అన్నాను. 25 నామాలే చేయాలి. గురువు ఏమి చెబుతాడో దాన్ని ఆచరిస్తూ పోవాలంతే. తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. ఆ ప్రకారం తీసుకుంటే శనివారం అంటే నవంబర్ 30 తారీఖు నాటికి అమావాస్య వస్తుంది. నేను మీకు చెప్పాను, అమావాస్య పౌర్ణమి దినాలలో మనము శ్రీచక్రేశ్వరి ఆరాధన చేయాలి, విశేషంగా చేయాలి అన్నాను. ఇగో మీకు ఇది తొలి అమావాస్య. ఎందుకంటే మీరు ఉపాసనం ప్రారంభం చేసినటువంటి ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఇది తొలి అమావాస్య అవుతుంది. మరి శనివారం రోజు ఉదయం 9:30కి అమావాస్య ప్రారంభమై ఆదివారం నాడు 10:30కి ముగుస్తుంది. అంటే కంప్లీట్ అమావాస్య ఎప్పుడుంది అంటే శనివారం రాత్రి ఉంది. అమెరికాలో ఉన్నటువంటి భక్తులకు కూడా ఎప్పుడుంది అంటే శనివారమే ఉంది. కాబట్టి ఇండియాలో అయినా సరే, అమెరికాలో అయినా సరే మీరు శనివారము రాత్రి చేయాలి. ఈ రకంగా 11 రోజుల ఉపాసన పూర్తవుతుంది. అంటే సహస్రనామ స్తోత్రములోన 1/4 భాగం మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. మొత్తము 40 రోజులు 11 రోజులు పూర్తి చేశారు. అంటే అర్థం ఏమిటిది? 1/4 కంప్లీట్ చేశారు. ఈ రకంగా తీసుకుంటే మీకు 11 × 3 33 శ్లోకాలు పూర్తయిపోతాయి శనివారం సాయంత్రానికి. 25 × 11 275 నామాలు పూర్తవుతాయి. ఈ రకంగా మీరు శ్రీచక్ర ఉపాసనలో 1/4 సాధించారు. మరి ఎంతమంది చేశారో, ఎంతమంది చేయలేకపోయారో, ఎంతమంది బద్ధకంతో ఉపేక్షించారో అది ఇంక వాళ్ళకే తెలుస్తుంది. చేసుకున్న వానికి చేసుకున్నంత మహాదేవ. ఏదైనా చేస్తేనే వస్తుంది ఫలం, చేయకుండా ఏది రాదు అని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే చక్కగా 11 రోజులు ఉపాసన చేశారో వాళ్ళు 1/4 ఉపాసన పూర్తి చేశారు. మరి అమావాస్య నాడు ఏం చేయాలి అని అంటే, మీరు రోజు ఏం చేస్తున్నారో శనివారం ఇండియాలో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా శనివారం సాయంత్రం, అది ఇక్కడ వీళ్ళు లేటుగా ఉంటారు కాబట్టి సాటర్డేనే వస్తుంది వీళ్ళకి కూడా. కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళైనా అమెరికాలో ఉన్న వాళ్ళైనా శనివారము 6 గంటలకు మీరు శుభారంభం చేస్తారు, చక్కగా ధ్యానము చేస్తారు, కుంకుమార్చనము చేస్తారు. అలా చేసిన తర్వాత 11 రోజులు పూర్తయినట్లు అనమాట. 11 రోజులు పూర్తయిన తర్వాత మంగళహారతి ఇవ్వండి. మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని, శ్రీచక్రేశ్వరిని, శ్రీచక్రాన్ని పక్కకు తీసి ఆ కుంకుమంతా ఒక బౌల్లో కానీ గిన్నెలో కానీ తీసుకొని మీ పూజా మందిరములో మీరు చక్కగా పంచామృతాలతో చేయండి. పాలు ఎక్కువ పెట్టుకోండి, కొద్దిగా పెరుగు వేయండి. పెరుగు ఎక్కువ వేయద్దు, జస్ట్ కొద్దిగా వేయాలి. నెయ్యి కూడా అంతే, కొంచెం వేయండి.
అంటే ఒక హాఫ్ స్పూన్ చాలు. హాఫ్ స్పూన్ పెరుగు, హాఫ్ స్పూన్ తేనె కూడా కొంచెం వేయండి. తేనె కొంచెం బాగుంటుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేయచ్చు, 1 స్పూన్ వేయచ్చు, మీ ఇష్టం అది. ఇంకా షుగర్ కూడా కొద్దిగా వేయండి. ఆ పంచామృతాలతో ఫస్ట్ అమ్మకు మీరు చేయండి. ఫస్ట్ శుద్ధ జలముతో అభిషేకం నెంబర్ 1. నెంబర్ 2 పంచామృతాభిషేకం ఒక గ్లాస్లో. ఆ ప్రసాదాన్ని పట్టుకొని ఇక మరొక గ్లాసులోన మీరు కుంకుమ తీసుకోండి. కుంకుమ జలంతో అభిషేకం చేయండి. అంటే శుద్ధ జలాభిషేకం, పంచామృత అభిషేకం, కుంకుమ జల అభిషేకం, ఇవి చాలు. ఇంకా మీకు ఓపిక ఉంటే విభిన్న పుష్పాలు, జాజి, మల్లె, సంపంగ, ఇవన్నీ అమ్మకి ఇష్టం, పూలు కూడా తెచ్చుకోండి. అట్లా 2 రకాల పూలు తెచ్చుకుంటే అదో గ్లాసు ఇదో గ్లాసు, మొత్తము 5 రకాల అభిషేకాలు మీరు చేసిన వాళ్ళు అవుతారు. అభిషేకం అయిన తర్వాత శ్రీచక్రం శుద్ధి చేసి కుంకుమ సమర్పణ చేయండి. కుంకుమ సమర్పణ చేసి నివేదన చేయండి. నేను చెప్పాను కదా మీకు, శ్రీచక్రాన్ని మీకు తాంత్రిక విధానములో ఇచ్చాను. అందువలన శనివారం రోజు మీరు మధ్యాహ్నం చేసిన వంటలు కాకుండా ఫ్రెష్గా సాయంత్రం తర్వాత చేసిన వంటల్ని నివేదన చేయండి. మాంసాహారం తినేవాళ్ళు చక్కగా నివేదన చేయండి. శనివారం కదా, ఇవన్నీ లేవు, అమ్మ దగ్గర ఉడకవు. యూ హ్యావ్ టు డూ అకార్డింగ్ టు ద తంత్రశాస్త్రం. కాబట్టి శనివారమా, ఆ వారమా, ఈ వారమా అనకుండా శనివారం అమావాస్య నాడు అమ్మకు మాంసాహారం తినేటువంటి వాళ్ళు నివేదన చెయ్యండి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. నివేదన చేసి ఇక మంగళహారతి మరోసారి ఇవ్వండి. దాంతో మీరు శ్రీచక్రేశ్వరి 11 రోజుల ఉపాసన పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. మహాపీఠములో కూడా ప్రతిరోజు ఈ అనుష్ఠానం జరుగుతూ ఉన్నది. చాలామంది చేస్తూ ఉన్నారు పీఠంలోన. విభిన్న శ్రీచక్రాలకు భవానీ, శివాని వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రతిరోజు హవనం చేస్తున్నారు. హవనం కూడా అక్కడ 11 days పూర్తవుతుంది. కానీ పీఠంలో కూడా మహాపూర్ణాహుతి ఇవ్వకూడదు, ఆజ్య పూర్ణాహుతి ఇవ్వాలి. నేను వచ్చిన తర్వాత అప్పుడు మనం మహాపూర్ణాహుతి ఇస్తాము. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా చేసుకోండి. 11 రోజులు ఉపాసన పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు మీరు. మళ్ళీ సండే నుంచి మామూలే, మళ్ళీ అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతారు. ప్రతిరోజు కూడా మీరు సంకల్పం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మీకు అనుగ్రహం కావాలన్నా, డబ్బులు కావాలన్నా, శత్రునాశనం కావాలన్నా, దుష్టపీడలు పోవాలన్నా ప్రతిరోజు కూడా ఆ సంకల్పం చెప్పిన తర్వాతనే మీరు స్టార్ట్ చేయాలి. ఏమో తెలుసునా, దుర్మార్గంగా, అధర్మంగా, అడ్డగోలుగా ఎవరు మీ మీద ఇటువంటి నీచమైన పనులు చేస్తుంటారో రివర్స్లో వెళ్ళి వాళ్ళకే తగులుతాయి అవి. నేను చెప్పాను మీకు, రివర్స్లో వెళ్ళి వాళ్ళకే తగులుతాయి అన్నాను. కాబట్టి వాడి బాణం వాడి మీద వేసుకుంటున్నాడు. మనం ఏ బాణాలు పెట్టవలసిన అవసరం లేదు. నీ బాణం నీకుంది. చాలామందికి 11 రోజుల్లో కూడా కొన్ని అనుభవాలు కలిగి ఉంటాయి. అట్లా కలిగిన వాళ్ళు కనీసం మీరు చెప్పకపోయినా కనీసం టోల్ ఫ్రీ కాల్ చేసి చెప్పండి, మేము ఇట్లా 11 రోజులు చేశాము, మాకు డబ్బులు వచ్చాయి, ఇట్లా 11 రోజులు చేశాము, మా శత్రువుకి ఇలా జరిగింది అని చెప్పండి. తెలిసినప్పుడు ఏమవుతుందంటే సంతోషం కలుగుతుంది, అమ్మ యొక్క కరుణ ఏమిటో తెలుస్తుంది. ఈ రకంగా ఆత్మస్వరూపులారా శనివారం రోజు 11 రోజుల కార్యక్రమానికి మీరు నివేదన సమర్పణ చేయండి. అమ్మకి ఏదైనా రాత్రి, శనివారము పొద్దున కాదు, సండే పొద్దున కాదు,
చక్కగా చేసుకోండి. వీలైతే నేను కూడా శనివారం రోజున ఇక్కడ హవనం చేస్తాను అదే సమయంలోన. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ రకరకాలుగా ఉంటుంది. ఈరోజు అలా ఉంటే రేపు అలా ఉంటుంది. ఒకరోజు చలి పెడితే ఒకరోజు వేడి పెడుతుంది. రకరకాలుగా ఉంది. సో డిపెండింగ్ అపాన్ ద క్లైమేట్ నేను కూడా ట్రై చేస్తాను 11 రోజుల హవన కార్యక్రమం. ఈ రకంగా చక్కగా చేసుకోండి బాబు. మళ్ళీ మనము రేపు కలుసుకుంటాం. అందరూ చెప్పండి, ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం శ్రీం హంసః.